శ్రీరామ పరబ్రహ్మణే నమః. మన భారతదేశం ఒక సుసంపన్నమైన దేశం. ఎన్నో చారిత్రక అంశాలు, ఎన్నో పుణ్యక్షేత్రాలు, పుణ్య నదులు ప్రవహిస్తున్నట్టు ఈ దేశం రత్నగర్భిత. ఇక్కడ కరువు కాటకాలు, అగ్ని ప్రమాదాలు, పెద్ద పెద్ద జపాన్లో అక్కడ ఉన్నట్టుగా లావాలు పొగడాలు అంటే ఏమీ లేదు. చుట్టూ అభేద్యమైనటువంటి హిమాలయాలు, అన్ని పర్వత శ్రేణులు, సముద్రాలు. భారతదేశ భౌగోళిక పరిస్థితుల్లో మనం సోషల్ మొన్న చెప్పుకున్నాము, ఉత్తరాన ఏమున్నాయి. అటువంటి అభేద్యమైనటువంటి భారతదేశం అంటే ఇది అనేక ఆధ్యాత్మిక క్షేత్రాలకు, ఆధ్యాత్మిక శక్తికి ఆలావలమైన ఈ భారతదేశం మీద ఎంతో మంది దేశాలకు చూపు. కానీ ఎక్కడ కూడా మనం రాజుల కాలం నాటి శ్రీరామచంద్ర త్రేతాయుగం నాటి నుంచి కృష్ణదేవరాయ వరకు కూడా కలియుగంలో మనకు ఎక్కడ కూడా శత్రు భయం లేకుండా ఆధ్యాత్మిక శక్తి వల్ల ఎన్నో శివాజీ వరకు ఎన్నో యుద్ధాల నుండి బయటపడ్డటువంటి మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. ఎన్నో అనేక ఇక్కట్లకు మనం గురి అయినాం. తర్వాత కాలంలో భారతదేశానికి అయోధ్యకు ఎంత దగ్గరి పోలికలు ఉన్నాయంటే, అలాగే అయోధ్య కూడా ఎన్ని సంవత్సరాల 500 సంవత్సరాల వేదనతో బాబర్ అప్పుడు ఆ కాలంలో ఆక్రమించుకున్నాక మన హిందూ దేవాలయాల్లో ఏదో సంపద ఉంది అని మొత్తం కొల్లగొట్టి ఆ శిథిలాల మీద, మన దేవాలయాల శిథిలాల మీద ఎక్కడ పడితే అక్కడ ఆయన కాలంలో మసీదులు నిర్మించారు. అలాగే కొన్ని 500 గజాల దూరం వరకు హిందువులు ఎవరు ఈ పరిసరాల్లో తిరగరాదు అని అయోధ్యలో ఒక నిబంధన పెట్టి హిందువుల అందరినీ కూడా చేశారు. మన ఈ రోజు అయోధ్య రాముడు, అయోధ్య గురించి ఎంతగా కష్టపడుతున్నాం, సంతోషపడిపోతున్నాం అని అంటే ఏంటంటే దానికి మూల కారకుడు కేకే నాయర్. ఆయన ఇంటి పేర్లోనే కదంగళం, కరుణాకరన్ నాయర్. ఆయన ఎంతో కృషి చేశాడు. ఆయన 1907లో జన్మించారు కేరళలోని గుటకన్ అనే ఒక కుగ్రామంలో. స్వాతంత్రానికి ముందే 21 సంవత్సరాలు బ్రిటిష్ వెళ్ళి లాయర్గా చదివి చాలా విజయవంతమైన ఉత్తీర్ణతో వచ్చి ప్రభుత్వ ఉద్యోగ చేశారు. ఉత్తరప్రదేశ్లో అంటే ఇప్పుడు మన అయోధ్య నగరానికి ఉన్న రాష్ట్రంలో చేశారు. ఆనాటి కాలంలో బాబర్ మసీదుకు మరమ్మతులు చేస్తుండగా మనకు స్వాతంత్ర సమర యోధులు, మన బ్రిటిష్ పాలన నుంచి మనకి దేశభక్తులందరూ చేసిన త్యాగాల ఫలితంగా ఇప్పుడు మన స్వతంత్ర జీవితాన్ని ఎలాగ అనుభవిస్తున్నామో, కేకే నాయర్ గారి ఆయన శ్రమ కృషి వల్ల ఈ రోజు మనం అయోధ్యలో రామచంద్రుని, రాముణ్ణి విగ్రహ ప్రతిష్ఠాపన చేసుకొని 500 సంవత్సరాల తర్వాత సంతోషపడుతున్నాం. అయితే ఇవన్నింటికి భారతదేశము ఇంత గొప్పదనానికి కారణం ఏంటంటే 7 క్షేత్రాలు, నాడీ మండలం లాంటి మానవ శరీరంలో 7 చక్రాలు ఎలాగా నాడీ మండల వ్యవస్థను ఉత్తేజపరుస్తాయో అలాగా మన భారతదేశానికి 7 క్షేత్రాలు అన్నట్టు. అవి ఏంటంటే ఎప్పుడైనా ఈ క్షేత్రాలను నామస్మరణ చేస్తే చాలు మనకి పుణ్యనది స్నానం చేసిన శుభ ఫలితాలను మరియు ఆ క్షేత్రం యొక్క దైవాలను సందర్శించినటువంటి పుణ్యక్షేత్రాలను సందర్శించినట్టు పుణ్య ఫలాలు మనకు లభిస్తాయి. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురి, ద్వారావతి చైవ సప్తైతే మోక్షదాయిక. అయోధ్యలో సరయూ నది ప్రవహిస్తుంది. ఇది శ్రీరామచంద్రుని యొక్క జన్మస్థలి. అలాగే సెకండ్ది మధుర, ఇక్కడ యమునా నది ప్రవహిస్తుంది. ఇది శ్రీకృష్ణ స్వామి జన్మస్థలి. అలాగే మాయాపురి అంటే హరిద్వార్, మొదటిసారిగా మహావిష్ణువు భూమిపై కాలు పెట్టినటువంటి ప్రదేశము. మొదటిసారిగా ఆయన పాదం నుండి గంగ ఉద్భవించినది హరిద్వార్, దాన్ని మాయాపురి అంటారు. అలాగే కాశీ, ఇప్పుడు మనకు కాశీ కూడా శివాలయం ఉన్నదని తెలుస్తోంది. ఎప్పుడు కాశీ విశ్వేశ్వరుడు స్వయంభూలింగంగా వెలిసినటువంటి లింగాన్ని ఆనాటి బాబర్ కాలంలోనే దాన్ని కూడా శిథిలం చేసి దాని ప్లేస్లో మసీదు నిర్మించారని ఇప్పుడు తవ్వకాల్లో బయటపడుతోంది. తర్వాత కాశీ గంగానది ప్రవహిస్తుంది. మహాశివుడు విశ్వేశ్వరుడిగా విశాలాక్ష్మి అన్నపూర్ణాదేవితో స్థాపితమై ఉన్నారు. తర్వాతది 5వది కాంచి, అక్కడ వేగవతి నది ప్రవహిస్తోంది. ఆ కంచి కామాక్షి దేవి, ఏకాంబరేశ్వరుడు, వరదరాజస్వామి ఇక్కడి దైవాలు. అలాగే అవంతిక అంటే ఉజ్జయిని నగరంలో ఒక అష్టాదశ పీఠమైన మహాంకాళి,
ఒక జ్యోతిర్లింగం ఏంట మహాకాళేశ్వరుడు అక్కడ క్షిప్రా నది అనే పుణ్యనది ప్రవహిస్తోంది. తర్వాత ద్వారకాపూరి అంటే శ్రీకృష్ణుడి పరిపాలించినటువంటి పుణ్యస్థలి, అక్కడ గోమతి నది ప్రవహిస్తుంది. ఇప్పటికీ కూడా మేము ద్వారకా సందర్శించి వచ్చాము 2-3 సార్లు. గోమతి నది సముద్రంలో కలిసేటువంటి సంగమ స్థానం, చాలా పుణ్యస్థలి. 3 రోజులు ఆమె తల్లిగారింటికి వెళ్ళిపోతుంది. పీరియడ్ టైంలో ఆమె తల్లిగారింటికి వెళ్ళిపోతుందంట. ఆ 3 రోజులు నది ఎండిపోయి ఉంటుంది అక్కడ. ఇది ఒకటి గొప్ప విశేషం, చారిత్రాత్మకమైన విశేషం అన్నట్టు. ఈ 7 నగరాలకు మోక్ష క్షేత్రాలని పేరు. ఇవేంటంటే ఒక మనిషి యొక్క మానవ శరీరంలో ఉండేటువంటి 7 చక్రాలకు ప్రతీక. మనకు మొదటిగా అయోధ్య అంటే భారతదేశము ఒక వృక్షం అయితే వేరు వంటిది. అయోధ్య నగరము, అయోధ్య పరిపాలన, శ్రీరామచంద్ర ప్రభు లేకుంటే భారత చరిత్రనే లేదు అని మనకి పురాణాలు చక్కగా చెప్తున్నాయి, పురాణాల ద్వారా తెలుస్తోంది. అలాగే ఈ నగరాలన్నీ సందర్శించలేని వాళ్ళు ఒక్క నగరాన్ని సందర్శించిన చాలా పుణ్యమట. మేమైతే 7 నగరాలను సందర్శించి వచ్చాం ఈ శ్లోకంలో ఉన్న విధంగా. ఈ 7 నగరాలలో ఉన్నటువంటి జీవనదులకు చాలా ప్రత్యేకత ఉంది. ఈ 7 నగరాలు కూడా భారతదేశం ఒక మానవ శరీరమే అయితే ఈ 7 చక్రాలతో సమానము. అందులో మొట్టమొదటిది అయోధ్య నగరము. ఈ అయోధ్య నగరం వలనే, అయోధ్య రాజుల పరిపాలన వల్లనే మనం అనేకమైనటువంటి ఆధ్యాత్మిక విలువలను, సత్యాన్ని, ధర్మాన్ని, క్రమశిక్షణమైన జీవితాన్ని మనం తెలుసుకున్నాము. అయితే ఈ చక్రాలు ఏంటంటే మానవ శరీరంలో ఉన్నటువంటి ఈ చక్రాలు, ఈ 7 చక్రాలు. మొదటిది మూలాధారక చక్రము, అది అయోధ్య నగరాన్ని సూచిస్తోంది. తర్వాత స్వాదిష్టాన చక్రము మధురా నగరాన్ని, మణిపూరక చక్రం అంటే హరిద్వార్, మాయాపురం అంటే హరిద్వార్ను. ఇక్కడ ఏంటంటే ఈ కింది స్థానము ప్లగ్ లాంటిది అన్నట్టు, మానవ శరీరంలో కరెంటు ఉత్పత్తి చేసేటువంటి ఆ స్థానం. తర్వాత స్వాదిష్టాన చక్రం అంటే మనకి ఏంటంటే కిడ్నీలకు సంబంధించింది. ఆ తర్వాత మణిపూరక చక్రం ఏంటంటే జీర్ణాశయాన్ని, అనాహత చక్రం అంటే కాశీ క్షేత్రాన్ని, ఇది హృదయ స్పందనలని, విశుద్ధికా చక్రం అంటే కంఠ భాగాన్ని, ఆజ్ఞా చక్రం అంటే ఉజ్జయిని, అవంతిక ఆజ్ఞా చక్రాన్ని సూచిస్తోంది, అది నేత్ర మండలం అంటే కన్ను చూపు కళ్ళ యొక్క భాగాలను. తర్వాత సహస్రాధికా చక్రం అంటే మేధస్సులు. ఈ భారతదేశమే మానవ శరీరం అయితే ఈ 7 క్షేత్రాలకు ఉన్నటువంటి విశేషణమైనటువంటి లక్షణాలను మానవ జీవన నిర్మాణంలో ప్రస్ఫుటీకరించి మన వేద శాస్త్రాలు మనకు తెలుపుతున్నాయి. అందుకే భారతదేశం ఎంత గొప్పదంటే అటువంటి భారతదేశంలో ఒక అయోధ్య నగర ప్రాముఖ్యతను ఇది 1507వ సంవత్సరంలో బాబరు పరిపాలించాక 1,75,000 మంది హిందువులను ఊచకోతకొచ్చారట. కొన్ని వేల సంవత్సరాల వరకు అంటే ఇప్పుడు మనకు తెలిసింది 500 సంవత్సరాలే. అప్పటి నుండి హిందువులు ఎవరిని అక్కడికి రానివ్వలేదు. ఆ తర్వాత మనకు కేకే నాయర్ యొక్క దేశభక్తి, ఆయన ప్రభుత్వోద్యోగం నియమించబడ్డాక అక్కడ ఆ మసీదుకు రిపేర్లు చేస్తుంటే మనకు బాలరామ విగ్రహాన్ని కనుక్కున్నారు. అది కొంచెం చిన్నగాను, ఆ తవ్వకాల్లో చిన్న చిటికని వెళ్ళి భిన్నమైనది గాను ఉండటం వల్ల ఇప్పుడు మన ప్రధానమంత్రి శ్రీ మోడీ గారు మనకి కొత్త విగ్రహాన్ని చేయించారు కదా. ఈ కొత్త విగ్రహాన్ని మొన్ననే 22వ తారీఖున ప్రతిష్టాపన చేశారు కదా. అయితే దానికంటే ముందు అక్కడ రామ విగ్రహం ఉంది. ఇది భారతదేశ యొక్క ప్రతిష్టాత్మకమైన దేవాలయము. ఎన్నో వేల సంవత్సరాల త్రేతాయుగం నాటి ఆ రామ మందిరంలో హిందువుల యొక్క ఆత్మశక్తి, మాకు ఇంకేమీ అవసరం లేదు, ఏ సంపదలు అక్కర్లేదు, మా రామాలయం మాకు ఉంటే చాలు అని అయోధ్య వాసులంతా, ఆ చుట్టుపక్కల ఉన్న క్షత్రియులు మొన్నటి వరకు మొన్న జనవరి 22 వరకు తలపాగాలు, కాలి చెప్పులు వదిలిపెట్టి ఉండి విగ్రహ ప్రతిష్టాపనంతరమే వాళ్ళ వంశాలు, ఆ క్షత్రియ వంశాలు కాళ్ళకి చెప్పులనిను మనకి ఆ తలపాగాలను ధరిస్తున్నారని మనకి న్యూస్ ద్వారా తెలిసింది. అలాగా మనకు దేశభక్తిని ఎట్లా తలుచుకుంటున్నామో, మనకి స్వాతంత్ర దినోత్సవం నాడు, గణతంత్ర దినోత్సవం నాడు దేశభక్తుల వేషాలు వేయడం పిల్లల చేత, ఉపన్యాసాలలో జెండా వందనం అప్పుడు ఆ దేశభక్తుల యొక్క వచనాలు ఎలా చెప్పుకుంటున్నామో, ఇప్పుడు రామ విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా మనం తప్పకుండా కేకే నాయర్ గారిని తలుచుకోవాలి. అంటే ఆయన గురించి అందరికీ తెలుసు, చాలా మందికి తెలుసు. ఆయన ఎంతగా కష్టపడ్డాడంటే తర్వాతకు మన ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు దాని విషయాల్లో అన్వేషణ పంపించారన్నట్టు.
రామాలయంలో నిజంగానే రామ విగ్రహం ఉందా అని ఆయనకు భక్తి రామచంద్రుడికి ఈయన కేకే నాయర్కి భక్తి ఎలా ఉందో అలాగే ఆ భక్తికి తగ్గట్టుగానే స్వామి మనకు ఎక్కడికి వెళ్ళాలో ఆయన మనసుకు ఇష్టమైనటువంటి ఉద్యోగం అంటారు, ఇష్టమైన ఉద్యోగం అన్నట్టుగా ఆ రామ మందిరంకు ఆఫీసర్ గా పంపించాడు. అక్కడ చూసిన తర్వాత ఆనాటి కాలం నాటి తవ్వకాలు, శిలలు, శిల్పాలు, బాలరామ విగ్రహము ఇవన్నీ కనబడేటట్టుగా ఆయన నివేదిక సమర్పించారు. అవును, తప్పకుండా ఇక్కడ మంచి విగ్రహం ఉంది, ఇది బాలరామ విగ్రహం ఉంది కాబట్టి ఇది ఎట్టి పరిస్థితులను మసీదు కాదు, ఇది ఆ పురాతనమైన అయోధ్య నగరి మందిరము, అయోధ్యపుర రామ మందిరమే అని నివేదికను సమర్పించారు. సమర్పించి దాంట్లో ఉన్నటువంటి విశేషణాలు చెప్పాడు. చెప్పిన తర్వాతకు అతన్ని తప్పుపడుతూ మన ఆనాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఈ మత విద్వేషాలు చెలరేగుతాయనే ఉద్దేశంతో అక్కడికి ఆ కేసును కొట్టివేసి దాన్ని మూసేయాలని ప్రయత్నం చేశారు. కానీ ఈయన ఊరుకోలేదు. కేకే నాయర్ అక్కడికి వెళ్ళి మళ్ళీ తవ్వకాలు చేస్తే ఒక కోర్టుకు ఒక నివేదిక నివేదించారు. ఇక్కడ విగ్రహాన్ని పైకి తీసుకురావాలి, అయోధ్య మందిరాన్ని పునరుద్ధరించాలి, రామచంద్రుని ప్రతిష్టాపన చేయాలి, అక్కడ ఉన్న పూజారులకు వేతనం కూడా ప్రభుత్వమే ఖర్చులు భరించాలి, ఆ రిపేర్లకు కావాల్సిన నిర్మాణానికి కావాల్సిన ఖర్చునంతా ప్రభుత్వమే ఇంకా భరించాలి అని చెప్పేటప్పటికీ నెహ్రూ గారికి చిరాకు కోపం వచ్చి ఆయనను ఉద్యోగం నుండి సస్పెండ్ చేశారు. చేసిన తర్వాతకి అయోధ్య ప్రజలందరూ ఏకకంఠంతో కేకే నాయర్ ఆధ్వర్యంలో ఉండాలని చాలా బాగా గొడవలు చేశారు. మాకు రామ మందిరం కావాలని అనేకమైనటువంటి సమాజాల్లో ఉన్నటువంటి హిమాలయాల్లో ఉన్నటువంటి ఋషులు, మునులు, ఆనాటి కాలంలో ఉన్నటువంటి భక్తులందరూ, రామ భక్తులందరూ ఈ ఒక ప్రవాహంగా అయోధ్యకు వచ్చేసి శ్రీరామ జయ రామ జయ జయ రామ అని తారకర్వాన్ని జపిస్తూ ఆ ఆలయం ముందనే కూర్చున్నారు. అలాగా అందరూ సంఘటితమైన ఒక మానవ శక్తి ఉద్భవించింది. ఆ మానవ శక్తి మంత్ర జపం వలన ఆనాటి నుంచి ఎన్నో సంవత్సరాలు, ఇది 1965లో కూడా జరిగింది. మళ్ళీ 86లో కరసేవకులని ఎంతో మంది ప్రాణాలు బలి చేశారు రామ మందిరం కోసం. 1965, 55లోనూ చాలా మంది, లక్షల మంది ప్రాణాలు కోల్పోయినారు రామ భక్తులు. ఆ తర్వాత విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో 1965లో తర్వాత ఈ కేకే నాయర్ని తమ ఉత్తరప్రదేశ్ లో ఎలక్షన్లో నించోమని ఒత్తిడి చేస్తే ప్రభుత్వ ఉద్యోగిని కాబట్టి నేను నించోలేనని నిరాకరించారు. ఆయన భార్య అయినటువంటి శకుంతలాదేవి నాయర్ని నించోబెట్టారు. భారతదేశం మొత్తం కాంగ్రెస్ గెలిచినా కూడా ఉత్తరప్రదేశ్ లో జనసంఘ్ అనే పార్టీ ద్వారా ఆమె గెలిచింది. ఆయన నిరంతర కృషి చేస్తూనే ఉన్నారు. ఉద్యోగం రాజీనామా చేశారు, ఎందుకంటే చాలా బాగా ఆయనను ఇబ్బందులు పెట్టడం జరిగింది ప్రభుత్వం. అప్పుడు ఉద్యోగానికి రాజీనామా చేసి తన కేసును తనే వాదించుకొని కోర్టు ద్వారా నివేదిక సమర్పించి కోర్టు ఏం చేసింది, ఆ రామ మందిరాన్ని ప్రభుత్వమే ఖర్చులు భరిస్తుంది, పూజారులకు అక్కడ ఉన్న పని వాళ్ళందరికీ కూడా ప్రభుత్వమే జీతభత్యాలు ఇవ్వాలని ఆర్డర్ చేసింది. కొన్ని రోజుల తర్వాత ఆ రామ మందిరంతోనే ఆయన చాలా ప్రచారం చేసుకొని చాలా ఎంతో తోడ్పడ్డాడు రామ మందిరం కావడానికి. తర్వాత విశ్రాంత జీవితంలో తన ఊరు స్వగ్రామమైనటి కేరళలోని గుటకన ప్రదేశానికి వెళ్ళాడు. అయితే రాముణ్ణి నమ్ముకుంటే నేటి కాలంలో కూడా ఎంతటి సన్మానం సత్కారాలు జరుగుతాయని అనడానికి ఆయన గుటకంలో మారుమూల గ్రామాల్లో కేరళలో స్వర్గ పదవి పొందారు. ఆయన మరణాంతరము ఆయన అస్థికలను అయోధ్య వాసులంతా ఎంతో భక్తితో ఒక పూల రథంలో పూలమాలలతోని దీపాలతోని ఆయన అస్థికల యొక్క కలశాన్ని అయోధ్య నగరి అంతా తింపి సరయూ నదిలో కలిపారంట. అటువంటి పుణ్యజీవులను తలుచుకోవడం వల్ల ఈ రోజు మనం అయోధ్యలో రామ లల్లా విగ్రహాన్ని చూసి ఎంత ఉప్పొంగిపోతున్నది ప్రతి భక్త హృదయం. అలాగే అటువంటి భక్తులను కలికాలంలో కూడా ఇంతటి భక్తులు ఉన్నారు. ఆనాటి త్యాగయ్య, రామదాసు లాగానే ఈ కరుణాకరన్ కూడా ఈ కేకే నాయర్ ఆయన గళంలోని చెప్పాను కదా, వాళ్ళ ఇంటి పేరు కదం అంటే యుద్ధం, గళం అంటే గొంతు, యుద్ధ బేరీ మోగించాడు. మన హిందువుల యొక్క మనస్థితిని, మన ఆత్మాభిమానాన్ని, మన భక్తి కిరీటాన్ని ఆయన వలన మళ్ళీ పునరుద్ధరింపబడి ఈ రోజు రామాలయం
ప్రతిష్టాపన తర్వాత ఎంతో సంతోషంగా ప్రతి భక్తి హృదయం ఆనంద డోలికల్లో ఊగుతుంది. అయితే చాలా మందికి రాముడు అనగానే పక్కకు వెంటనే సీత గుర్తు వస్తుంది. మరి రామలల్లా విగ్రహాన్ని పెట్టేప్పుడు సీతమ్మ ఎందుకు లేదంటే, సీతమ్మకు అయోధ్య అత్తగారి ఇల్లు, ఆమె జనకపురిలో ఉంటుంది. ఇప్పుడిప్పుడే 5 సంవత్సరాలకే రాదు కదా. రామచంద్రమూర్తికి 14 సంవత్సరాలకి వివాహం జరిగింది. శివధనుస్సును విరిచాడు జనకపురికి వెళ్ళి, మిథిలా నగరానికి వెళ్ళి. అయితే నెక్స్ట్ కార్యక్రమం మన ప్రధానమంత్రి గారి కార్యక్రమము, అంటే మేము న్యూస్లో విన్నవే. నెక్స్ట్ వెళ్ళేది బాలక్రామ మందిరం అయిపోయాక, ఇంకా విగ్రహ ప్రతిష్టాపన పూర్తి కాలేదు. ఇది పాత విగ్రహము, పురాతనది. ఆనాటి కాలంలో వెళ్ళిన విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించడానికి కొత్త విగ్రహాన్ని చేయించారు. ఆ విగ్రహం చాలా చిన్నగా ఉండటం వల్ల, ఎక్కడో చిన్నగా చిటికన గోల్ దగ్గర ఆ తవ్వకాల్లో భిన్నం అవ్వడం వలన మరి ఏంటో కొత్త విగ్రహాన్ని ప్రతిష్టాపన చేశారు, కొంచెం పెద్దదిగా. అదే వయసు, అదే 5 సంవత్సరాల బాలక్రామ, ఇప్పుడు దానికి పేరు కూడా మార్చారు, బాలక్రామ్ మందిర్గా. ఇప్పుడు జనకపురిలో బాలసీతగా మళ్ళీ అక్కడ కూడా జరుగుతాయట. ఆ తర్వాత సీతమ్మకు రామచంద్రమూర్తికి కళ్యాణ మహోత్సవం చేస్తారేమో. తర్వాత ఇక్కడ మనకి ఆల్రెడీ తయారైన 14 రకాల విగ్రహాలలో ఇప్పుడు ఒక్క విగ్రహం మాత్రమే ఎన్నుకోబడ్డది. లోపల మూల విరాట్ స్థాపనార్థం ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించాక సీతమ్మ గారి విగ్రహము, హనుమంతుని విగ్రహము, లక్ష్మణ స్వామిది, భరత శత్రుఘ్నది, జనకపురిలో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఆలయం ఉన్నాయి, మేము కూడా చూసి వచ్చాము. అయితే ఇవే కాకుండా ఒక అంతస్తులో విశేషమైనటువంటి రామచంద్రమూర్తి యొక్క గురువులు, అంటే విద్యా గురువు, యోగ గురువు, అస్త్ర గురువు, ఇట్లాంటి 3 గురువులు. వశిష్ఠ మహర్షి, విశ్వామిత్ర మహర్షి అస్త్రశస్త్రాలకి యుద్ధ గురువు ఆయన. మంత్ర బల అతిబల అనే విద్యలు నేర్పించాడు. మహామంత్ర ఉపాసన చేశాడు. విద్యా గురువు వశిష్ఠ మహర్షి, జాబలి, వామన ఋషి, ఇంకా చాలా మంది ఋషుల ద్వారా ఎన్నో విద్యలు, ఒక న్యాయశాస్త్రం గాని, ఒక రాజనీతి శాస్త్రం గాని, ఒక సత్యం గాని, ధర్మం గాని, ఏదైనా దేనిలోనైనా నిష్ణాతుడు. ఒకేసారిగా 13 బాణాలను విలువగలిగినటువంటి విలువిద్యా నిపుణుడు, అటువంటి యుద్ధ వీరుడు, రణధీర శ్రీ రామచంద్ర అని ప్రశంసిస్తారు. అటువంటి యుద్ధ వీరుడు త్రేతాయుగం నుండి ఇప్పటి కలియుగం వరకు కూడా ఇంకా ఏ దేవతా రూపాల్లో కూడా లేడు. అంత నిష్ణాతుడు విల్లు విద్యలో రామచంద్రమూర్తి. అందుకనే మనం అటువంటి ఆ రామాలయానికి సంబంధించిన కరసేవకుల దగ్గర నుండి, మన కేకే నాయర్ నుండి కరసేవకుల వరకు కూడా తమ ప్రాణాలను తృణప్రాయంగా రామభక్తిలో జ్వాలలై, రామభక్తికి సమిధలై అర్పించిన ఆ కరసేవకులందరికీ, నిష్ణాతులైన రామభక్తులందరికీ కేకే నాయర్ గారికి నమస్సుమాంజలి ఘటిస్తూ చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. జై శ్రీరామ్.